న్యాచురోపతి ట్రీట్మెంట్స్ గురించి మనం తెలుసుకునే ముందు దానికి ఉన్న బేసిక్ ఫౌండేషన్ ఏంటో మనం తెలుసుకుందాం. మనం చేసే ప్రతి ట్రీట్మెంట్లో, ప్రతి లైఫ్ స్టైల్ అడ్వైస్లో, ప్రతి హీలింగ్ మెథడ్లో ఒక ఫౌండేషన్ అనేది ఉంది. సో అది అసలు ఏం ఫౌండేషన్ అనేది ఫాలో అవుతుంది, అసలు మన బాడీ న్యాచురల్గా హీల్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. కానీ మనం చేసే చిన్న లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల అసలు ఎంటైర్ హెల్త్ ఎలా చేంజ్ అవుతుంది అనే బేసిక్ ఫౌండేషన్స్, అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అని మనకు అర్థమైంది. సో దానికి ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది వన్ బై వన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, న్యాచురోపతి ఫిజిషియన్. సో ఫస్ట్ వచ్చి బేసిక్ పవర్ ఆఫ్ నేచర్. అంటే మన బాడీలో ఆల్రెడీ మనకి సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజం అనేది ఉంది. కానీ మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, మనకి ఏదైనా కొత్త వాటర్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనం ఈజీగా సిక్ అయిపోతాం. సో మనకు ఆల్రెడీ బేసిక్ హెల్తీ మెకానిజం లైక్ ఇమ్యూనిటీ బాగుంది అని అంటే మనం దానికి అగెయిన్స్ట్గా రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకుంటాం. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదో మనకున్న ఇమ్యూనిటీ కూడా డే బై డే వీక్ అవుతూ పోతుంటుంది. అదే మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండి మనం ప్రాపర్గా ఇమ్యూనిటీ అనేది డే బై డే డెవలప్ చేసుకుంటే మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద హీలింగ్ పవర్ ఆఫ్ నేచర్. సెకండ్ వన్, ఐడెంటిఫై అండ్ రిమూవ్ ద కాజ్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ అనేది వచ్చింది. అసలు హెడేక్ దేని వల్ల వచ్చింది అనేది ప్రాపర్గా మనం రూల్ అవుట్ చేయాలి. అంటే ప్రాపర్ స్లీప్ లేకుండా వచ్చిందా, లేకపోతే వాటర్ తక్కువ తాగడం వల్ల వచ్చిందా, లేకపోతే స్ట్రెస్ వల్ల వచ్చిందా, లేకపోతే ట్రావెల్ చేయడం వల్ల వచ్చిందా, ఇండైజెషన్ వల్ల వచ్చిందా అనేది రూల్ అవుట్ చేసి అసలు హెడేక్ దేని వల్ల వచ్చిందని రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి దానికి మీరు మందించుకోవాలి. అంటే అసలు మనం దేనికి ఎందుకు ట్రీట్ చేస్తున్నాం అనేది రూల్ అవుట్ చేసుకుని అప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయాలి. అలా ట్రీట్ చేస్తే మనకి రూట్ కాజ్ నుంచి మనకు ఆ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అవుతుంది. జస్ట్ హెడేక్ వస్తుందని ఒక ట్యాబ్లెట్ వేసుకుని మనం రెస్ట్ తీసుకుని లేకపోతే ఏదైనా వర్క్ కంటిన్యూ చేస్తే అది మళ్ళీ ట్రిగర్ అవుతుంది. సో మన రూట్ కాజ్ అనేది ప్రాపర్గా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ థర్డ్, ట్రీటింగ్ ద పర్సన్ యాజ్ ఎ హోల్. మనం న్యాచురోపతిలో డిసీజ్ని ఒక్కటే ట్రీట్ చేయం, పర్సన్ని ట్రీట్ చేస్తాం. అంటే మైండ్, బాడీ, ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా డీల్ చేసేదాన్నే ట్రీటింగ్ ద పర్సన్ యాజ్ ఎ హోల్ ప్రిన్సిపల్గా మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక పార్ట్ని మాత్రమే ట్రీట్ చేస్తే కంప్లీట్ హీలింగ్ ఎప్పుడూ అవ్వదు. సో టోటల్గా కంప్లీట్గా మనం ట్రీట్ చేస్తేనే మనకి న్యాచురోపతిలో ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రిన్సిపల్, డూ నో హార్మ్. ఈ ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసి డూ నో హార్మ్ అని ఎందుకు చెప్పాము అని అంటే, మీకు ఈ న్యాచురోపతి పద్ధతిలో మనం ఏదైతే ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నామో ఆ ట్రీట్మెంట్ పద్ధతిలో మనకి వేరే ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వకూడదు, వేరే సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోల్డ్ ఉంది లేకపోతే కాఫ్ వచ్చింది అని చెప్పి నేను సిరప్ ఆర్ ట్యాబ్లెట్స్ ఏమైనా తీసుకున్నాను. సో ఐ షుడ్ నాట్ ఫీల్ స్లీపీ. అలా అవుతుంది అంటే అది సైడ్ ఎఫెక్ట్గానే మనం మాట్లాడుకోవాలి. సో కొన్ని ట్యాబ్లెట్స్ నైట్ టైమే వేసుకోమని ఎందుకు చెప్తారు, స్లీపీగా ఉంటుంది, డ్రౌజీగా ఉంటుంది అని చెప్పి. బట్ ఆ ప్రాసెస్లో మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది అని అంటే వన్ ఆఫ్ ద అదర్ వే అది మనకి వేరే ఆర్గాన్ ఎఫెక్ట్ చేస్తుందని అర్థం. సో న్యాచురోపతిలో మనం న్యాచురల్గా ట్రీట్ చేసే పద్ధతిలో మనకి ఏ ఆర్గాన్ కానీ లేకపోతే ఏ సిస్టమ్ని కానీ మనం ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా మనకు వచ్చిన ప్రాబ్లమ్ని మనం తగ్గించుకునే పద్ధతిని డూ నో హార్మ్ అనే ప్రిన్సిపల్గా మనం మాట్లాడుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్టింగ్ అనేది చేస్తున్నాం, అది ప్రాపర్ హీలింగ్కి, డీటాక్సిఫికేషన్ అనేది చేస్తున్నాం. కానీ అందులో సైడ్ ఎఫెక్ట్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే హెడేక్ అనేది మినిమం, లైక్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఏ సిస్టంలోనూ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు, బట్ స్టిల్ దీస్ ఆర్ వెరీ మినిమల్. కంపారిటివ్లీ మనకి ఎక్కువ ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్న లైక్ లివర్ కానీ కిడ్నీస్ కానీ డీటాక్సిఫికేషన్ చేయలేక బర్డన్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తాయి. సో కంపారిటివ్లీ దీస్ ఆర్ లైక్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చెప్పుకోవాలి. అండ్ ద ఫిఫ్త్ ప్రిన్సిపల్, డాక్టర్ యాజ్ అ టీచర్. సో ఇప్పుడు న్యాచురోపతి డాక్టర్స్ అనేది జస్ట్ మన ప్రాబ్లం ఏంటి, ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అని ఒక్కటే మాట్లాడు. దే టాక్ లైక్ టీచర్స్, దే ఆర్ లైక్ గైడర్స్. లైక్ మనకి అసలు రూట్ ఏంటి అనేది చూపించారు, మనకి పాత్ ఏంటి అనేది మాత్రమే చూపించారు. అందులో ఎలా వెళ్ళాలి, మనం రోజు ఎలాంటి పద్ధతులు మార్చుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ అవుతుందని ప్రాపర్గా వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా గైడెన్స్ అనేది, మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి 3 months మీకు వచ్చిన ప్రాబ్లం తగ్గిపోతుంది అనేదే కాకుండా డైలీ లైఫ్ యాక్టివిటీస్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, రైట్ ఫ్రమ్ ద స్లీప్ ఎలా ఉండాలి, లైక్ మీరు ఫుడ్ ఎలాంటివి అవాయిడ్ చేయాలి, ఎలాంటివి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఏ టైంకి ఏం చేయాలి, అసలు వాటర్ ఎంత తీసుకోవాలి, అన్నిటి లైఫ్ స్టైల్, మైండ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నిటి గురించి ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి ఎంపవర్మెంట్ అనేది చేసి అసలు ప్రాబ్లం వస్తే ఎలా హీల్ చేసుకోవాలి అనేది వాళ్ళకి యాజ్ ఎ టీచర్గా గైడ్ చేస్తారు. అండ్ ద లాస్ట్ వన్, అంటే మన బాడీలో చిన్న చిన్న లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది. సో మనం హెల్దీ హ్యాబిట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ ఆర్ డ్రింకింగ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఇలాంటివి చిన్న చిన్న లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల
మనకి చాలా వరకు డిసీజెస్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో న్యాచురోపతి ఏంటి, హీల్ చేయడం ఒక్కటే కాదు, సో డిసీజ్ వచ్చే ఛాన్సెస్ని కూడా ప్రివెంట్ చేయడం. సో ద లాస్ట్ ప్రిన్సిపల్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ 7th ప్రిన్సిపల్ని కూడా యాడ్ అయిందని చెప్తున్నారు, దట్ ఈస్ వెల్నెస్. వెల్నెస్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ డిసీజ్ రాకపోవడం ఒకటే వెల్నెస్ కాదు, మైండ్, బాడీ, ఎమోషన్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంచుకోవడం. అండ్ న్యాచురల్ మెడిసిన్స్తో మనం చెప్పేది ఏంటంటే వెల్నెస్ ఈజ్ ఎ డైలీ చాయిస్. మనం రోజు చేసే స్మాల్ డెసిషన్, అంటే ఎంత నీళ్లు తాగాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎలా థింక్ చేయాలి, ఏం ఫుడ్ చూస్ చేసుకోవాలి, ఇవే మన వెల్నెస్ని బిల్డ్ చేసే మార్గాలు. అసలు న్యాచురోపతితో ఇవన్నీ ఏం చేస్తాం? ఇట్ గైడ్స్ ద పీపుల్ టు మేక్ యువర్ లైఫ్ స్టైల్ చాయిసెస్. అంటే మన బాడీకి సపోర్ట్ అయ్యే ఫుడ్స్ చూస్ చేసుకుని స్ట్రెస్ తగ్గించుకునే ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వడం, లైక్ మూమెంట్, బ్రెత్, రెస్ట్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం. వెల్నెస్ ఇస్ నాట్ జస్ట్ ట్రీట్మెంట్, ఇది ఒక లైఫ్ స్టైల్గా మనం మాట్లాడుకోవాలి. బాడీ, మైండ్ అండ్ హ్యాబిట్స్ని కరెక్ట్ ప్లేస్లో ఉంచుకుంటే హెల్త్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. So that is the natural way and always focuses on guiding people towards wellness oriented living.